తెనాలిలో దళిత యువకులపై పోలీసులు చేసిన దాడిని నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిని నిరసిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం అయితే దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రభుత్వ నిరంకుశ విధానంపై తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. అయితే వారి అభిప్రాయాలు ఏంటో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు నీలం నాగేంద్రరావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఒంగోలు. తెనాల్లో నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకుల్ని రౌడీ షీటర్ల పేరుతోటి, గంజా బ్యాచ్ పేరుతోటి అక్కడ 2 టౌన్ సిఐ రాముల్ నాయక్, అదేవిధంగా 3 టౌన్ సిఐ రమేష్ బాబులు బహిరంగంగా లాఠీలతో కొట్టి, కాళ్ళతో తొక్కి అనాగరికంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో పురుష కష్టపు లాంటి కూడా బహిరంగంగా ఉరిదీయరు. ఖైదీలందరూ నిద్రపోయేటప్పుడు ఏగుజామున ఖైదీలు కూడా చూడకుండా తెలియకుండా ఉరి తీస్తారు ఉరిశిక్షలు భారతదేశంలో. కానీ తెనాలిలో నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకుల్ని రౌడీల పేరుతో ఇచ్చేసారు. 2 క్రిమినల్ కేసులుంటే రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చు. ఒక కానిస్టేబుల్ దాడి హత్యా ప్రయత్నం అన్నారు, అది మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళ చేతులు పవర్ ఉంది కాబట్టి FIR కట్టేసి 307 వేసి వాళ్ళని దాడి చేశారు. పోలీసులే శిక్షలు వేస్తే ఈ కోర్టులు ఎందుకు ఉంది? కోర్టులు మూసేయచ్చు కదా. పోలీసులే డైరెక్ట్గా శిక్షలు వేస్తే నడి రోడ్ల మీద ఈ కోర్టులు ఉంది ఎందుకు న్యాయస్థానంలో? ఇప్పుడు కారంచేడులో ఆ రోజు కమ్మోలను చంపే ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ చుండూరు జరిగేది కాదు. చుండూరులో రెడ్లను ఎన్కౌంటర్ అయితే దళితులు ఓచకోతకు వస్తే మళ్ళీ లక్ష్యంపేట జరిగేది కాదు. లక్ష్యంపేట కాపుల్ని ఎన్కౌంటర్ చేయలేదే. కాబట్టి అంటే నేరాలను కంట్రోల్ చేయడానికి అంటే దళిత సమాజాన్ని భయభ్రాంతులను చేయడానికి తెనాలిలో పోలీసు దాష్ట్యం చేశారు. అక్కడ జనసేన ఎమ్మెల్యే మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో 2 నెలల క్రితం అక్కడ తెనాలి ఐతనగర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడానికి తీసేయాలని కుట్ర జరిగింది. ఆడున్న స్థానిక మహిళలు, క్రైస్తవులు అందరూ కూడా అడ్డుకున్నారు. తీవ్రమైన ఆందోళన తప్పక తలకు మనోహర్ వచ్చి విగ్రహాన్ని ఆడబెడతామని చెప్పాడు. అప్పుడు వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకున్న పోలీసు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఒక కుట్ర ప్రకారం తెనాల్లో ఐతనగర్ అనేది కారంచేడు, చుండూరు ఉద్యమాలకు కూడా షెల్టర్ ఇచ్చింది. ఆడ ఉద్యమకారులు ఉన్నారు, ఆడ చాలామంది జైలు జీవితాలు అనుభవించారు చదువుకున్న యువత. చుండూరులో అప్పుడు మా తెనాల్లో మంగళ మందిరం అని ఉండేది. కాబట్టి అంటే ఇది జరిగిన సమాజం ఏంటంటే ఘటన అది ఆ 3 దళిత ముస్లిం యువకులను లాఠీ చార్జ్ చేయడం కాదు, ఒక రౌడీయిజం చేయడం, పోలీసు రౌడీయిజం. అది దళిత సమాజానికి వార్నింగ్ చేయటం. కూటమి ప్రభుత్వం సంవత్సరం కానుకోనమాట. అంటే పోలీసు మా గవర్నమెంట్లో వ్యతిరేకిస్తే, మా జోలికి వస్తే, మాకు ఎదురు తిరిగితే అనేది ఒక కూటమి ప్రభుత్వం గిఫ్ట్గా ఇచ్చింది. ఇదేమంటుంది మళ్ళీ హోంమంత్రి అనిత గారు, రాజ్యాంగ నిపుణురాలు, ఆమె మాజీ ఉపాధ్యాయురాలు, ఆమె ఏమంటారు? పోలీసులు కొడితే తప్పేమునిది అంటారు. అంటే పోలీసులు కొట్టపని ఏమైనా చట్టం ఏమైనా వచ్చిందా? ఇప్పుడు 1860 నాటి IPC, అదేవిధంగా CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో గత సంవత్సరం జూలై 1వ తారీఖున భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS వచ్చింది, భారతీయ ఇతీ నియమం అని. అంటే కొత్తగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏమైనా చట్టం తీసుకొచ్చారా? అంటే దళిత ముస్లింలు తప్పు చేస్తే నడు రోడ్డు మీద మేము కొడతామని చెప్పి ఏమన్నా చట్టం ఏమైనా తెచ్చారని హోంమంత్రిని అడుగుతున్నాను. అసలుకి ఈమె రౌడీ షీటర్లను కొడితే తప్పేముంది? గంజాయి, అలా గంజాయి తెనాల్లో కొత్తగా వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అమలు అవుతుందా? కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం రోజు 3 నెలల్లో గంజాయి రహిత రాష్ట్రాన్ని చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈ సంవత్సరం అయింది. గంజాయి తాగేవాళ్ళని మేము గంజాయి బ్యాచ్ అంటున్నారు. గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా వస్తుంది? గంజాయి అమ్ముతున్న వాళ్ళు కేజీలు అమ్ముల మీద పీడియాట్లు ఏమైనా పెట్టారా? సారాయిగా వస్తున్న వాళ్ళ మీద మా జిల్లాలో గిద్దలూరు ప్రాంతంలో లంబాడీలు, ఎరుకులోళ్ళు, మానవుల మీద కేసులు పెడుతున్నారు పీడియాట్లు. గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద ఎందుకు పెట్టడం లేదు పీడియాట్లు? అదేవిధంగా చిలక పలుకులు పలుకుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంమంత్రి అనిత. కొడితే తప్పేముంది, పోలీసులు కొడితే ఏముందని. అయితే రౌడీ షీటర్ అని మాకు ఒంగోలులో మాజీ రౌడీ షీటరు వీరయ్య చౌదరి అని అతన్ని హత్య జరిగింది. హోంమంత్రి అనిత గారు హుటాహుటన అర్ధరాత్రి ఒంగోలు వచ్చి పాపం ఆ రాత్రి అంతా ఉండి ఏడ్చారు. తెల్లారిపోతున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆడ అంత్యక్రియలకు హాజరయ్యాడు. అయ్యి చంపిన అంతకులు భూమి మీద ఉండే అర్హత లేదన్నాడు. కానీ చంపింది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, ఒకే తెలుగుదేశం పార్టీ.
ఒకే ఊరు ఒకే కులం కమ్మ వేరే చౌదరి కులానికి సంబంధించిన వాళ్ళు. వాడు రైస్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఇంత మాఫియాని మాజీ రౌడీ షీటర్ కుటుంబానికి మాజీ హోంమంత్రి ఎలా పరామర్శించి వచ్చింది. అయితే వాళ్ళంటే వాళ్ళ కులం కాబట్టి, అధికార పార్టీ కులం కాబట్టి వాళ్ళు పరామర్శించవచ్చు. అంటే ఒక రౌడీ అని కుక్కను కూడా పిచ్చి కుక్కను కొట్టచ్చు అన్నట్టు ఒక రౌడీ అంటే రౌడీకి హక్కు లేదా? నీ పక్కన ఉన్న చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే ఈ రోజుకి రౌడీ షీట్ ఉంది. చంద్రబాబు నాయుడు మొన్న 58 రోజులు జైల్లో ఉండి వచ్చాడు. అదేవిధంగా హోంమంత్రి అనేది స్వయంగా చెప్పింది నా మీద 23 కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు మనకున్న 175 మంది ఎమ్మెల్యేలు దరిదాపు 134 మంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి. ఎవరు నేర చరిత్ర లేని వాళ్ళు ఎవరు? నేర చరిత్రలో అందరికీ ఉంది కాబట్టి అంటే నేర చరిత్ర ఉంటే కొడతారా? అంటే ఎన్కౌంటర్లు సమస్య పరిష్కారమా? అంటే ఎంతమందిని ఎన్కౌంటర్ చేశారు మీరు? ఇప్పుడు ఇదే విధంగా అదే వేరే చవితని చంపి హత్య చేస్తే ముద్దాయిల్ని కోర్టు ఒప్పుకోదని గౌరవంగా ముసుగేసి చూపించారు. ముఖాలు కూడా చూపించకుండా ముసుగేసి చూపించారు. అంటే వాళ్ళంతా కమ్మోళ్ళేనా? అంటే ముద్దాయిని చూపించారా? ఎస్ఎస్టీలు హత్యకు గురైనా అత్యాచారాలకు గురైనా ముద్దాయిల్ని బహిరంగ చూపించరు. వాళ్ళు మీడియా కూడా చెప్పరు, అరెస్ట్ చేసి పంపించేస్తారు. ఎందుకు చేస్తున్నారట? అంటే ఆ చట్టం ఇక్కడ లేదు, ఇక్కడ ఎందుకు ఇది చేసి కొట్టారు? పోలీసులు కొట్టే హక్కు ఎక్కడ ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరేమైనా మార్చారా? పోలీసులు కొట్టేయకుంటే మాకు ఒంగోలులో రేణంగవరం పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ స్టేషన్కి మాదిగలను కొడితే వెళ్తే పెద్ద మనుషులు వాళ్ళని కొడితే మొన్న ఎస్ఐ రేణంగవరం ఎస్ఐ జగన్మోహన్ రావుకి ఒంగోలు ఎస్ఎస్టీ కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అదేవిధంగా ఈమె ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ రౌడీ పోలీసు మామూలు చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు. పోలీసు మీద హత్యా ప్రయత్నం జరిగిందని. మాకు ఒంగోలులో ఇక్కడ రేపల రైల్వే స్టేషన్లో 30/4/24 తేదీన ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఎర్రగొండపాలెంకి సంబంధించిన దళిత మహిళ అక్కడ రైల్వే స్టేషన్లో ఉంటే గ్యాంగ్ రేప్ జరిగితే వాళ్ళని ఇక్కడంటే విజయవాడ ఇది సెంటర్ పొలిటికల్ సెంటర్ ఇదని ఒంగోలు తీసుకొచ్చారు. అప్పుడు హోంమంత్రి తానేటి వనిత, అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మరో విధంగా సందనపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, జిల్లా ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు అందరూ మొత్తం కాన్వాయిలో హోంమంత్రి వనిత రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి, ఆమె పేరు ఏసమ్మ ఎర్రగొండపాలెం వస్తే పరామర్శించడానికి వస్తే హోంమంత్రి కాన్వాయ్ మీద అప్పుడు తెలుగుదేశం వాళ్ళు 17 మంది మహిళలు దాడి చేశారు. ఎస్పీ సమక్షంలో, డిఎస్పీల సమక్షంలో. అది గెరిల్లా దాడి కాదు, బహిరంగంగా దాడి చేస్తే వాళ్ళ మీద 307 పెట్టలేదే. వాళ్ళ మీద ఓన్లీ 353, 341 సెక్షన్లు పెట్టారే కానీ అంటే సాక్షాత్ ఒక హోంమంత్రి మీద కాన్వాయ్ మీద దాడి జరిగితే క్రైమ్ నెంబర్ 140/22 ఒంగోలు 1 పోలీస్ స్టేషన్. సాక్షాత్తు మాజీ అప్పుడు హోంమంత్రి తానేటి వనిత మీద కాన్వాయ్ మీద దాడి చేశారు. ఆ కాన్వాయ్లో విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సందనపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఉన్నారు. వాళ్ళ మీద 307 ఎందుకు పెట్టలేదు? ముద్దాయిల మీద వాళ్ళని అరెస్ట్ చేయలేదే, కేసు కట్టి వదిలేశారు. అప్పుడు అంటే హోంమంత్రి కంటే కానిస్టేబుల్ గొప్పడా? అంటే హత్యా చంపుతా అంటే 307 వచ్చిద్దా? కాబట్టి హోంమంత్రి చట్టవిరుద్ధంగా మాట్లాడుతుంది. వీళ్ళు ఇప్పుడు పోలీసులు గంజాయి వ్యాపారం ప్రోత్సహిస్తున్నారు. గంజాయి దాగేల పేరుతోటి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కూడా నాగిపోగు మోజెస్ అని ఒక కుర్రోని తీసుకెళ్ళి, ఒక ముస్లిం కుర్రోని తీసుకెళ్తే ఆ నాగిపోగు మోజెస్ ఆత్మహత్య చేసుకుంటే కేసు కడితే పోలీసులు మళ్ళా 27 లక్షలు ఇచ్చి ఎర్రగొండపాలెం సిఐఎస్ఐలు అతని కేసుని రాజు చేసుకోవడం జరిగింది. పోలీసులకి ఇది ఒక వ్యాపార పంట. తీసిరి ఫజిలి అని కరువు అన్నమాట. ఖరీఫ్, రబీ అని 2 సీజన్లు ఉంటాయి. అదేవిధంగా సాయనది అని సీనియర్ పాత్రికేయుడు రాశాడు, కృత్రిమ పంట తీసిరి ఫజిలి 3వ పంట. ఇప్పుడు పోలీసులకి ఇది గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యాపార ఇదన్నమాట, సంపాదన వస్తువు అయింది. కాబట్టి హోంమంత్రి పోలీసులు కొట్టే హక్కు లేదు. పోలీసులు అది కోర్టులో చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు నాకు కాకి డ్రెస్ ఉందని చెప్పి పోలీసుల్లాగా కొట్టితే లేదా శిక్షలు వేస్తే మోటార్ సైకిల్ ఆపుతారా? మనం చట్టాన్ని అమలు చేయడానికి ఉందా? లేదు. కాబట్టి మేము దళిత యువకులపై గతంలో భౌతిక దాడులు జరిగినాయి, ఇప్పుడు అగ్రకులాల దాడులు జరిపినాయి, ఇప్పుడు పోలీసుల ద్వారా దాడులు జరిపిస్తున్నారు. రౌడీల పేరుతో డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టిస్తున్నారు. అది శృతి మించి తెనాల్లో నడి రోడ్డు మీద తాలిబాన్ తరహా దాడి జరిగింది. ఈ దాడిని ఖండిస్తున్నాం. దీనికంటే శోచనీయం ఏంటంటే దాని మీద విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాల్సిన హోంమంత్రి విజ్ఞత లేకుండా అజ్ఞానంతో ఆమె మీద రాజనీతి శాస్త్రజ్ఞులు రాజ్యాంగ నిపుణురాల్లాగా కొడితే పోలీసులు కొడితే తప్పే ఉందని అదే మాట కోర్టుకి
చెప్పని చెప్పి మేము అడుగుతున్నాము. కాబట్టి హోంమంత్రి అన్నిటిని ఈ క్షమాపణ చెప్పాలి దళిత జాతికి. ఆ పదవి ఆమెది కాదు, కారం చెడుచుండు దళిత మన పోరాట ఫలితము ఆమెకు పదవి వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగంలో పదవికి వచ్చింది. కాబట్టి రాజ్యాంగ చట్టాల మీద అవగాహన ఉండాలి, దళితుల పట్ల మమకారం ఉండాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తుంది. తుమ్మల ఫ్రాన్సిస్ రాజు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు. మన రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారి ఇలాకాలో ఒక గ్రామాన్ని బహిష్కరిస్తే ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు అక్కడ కనీసం పరామర్శ కూడా చేయలేదు. ఆయన తమిళనాడులో జాలర్లు చనిపోతే ఆయన ఆత్మ ఘోషించిందని చెప్తున్నారు ఆయన. అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీలో మద్యం తాగించి మూత్రం తాగించి మా బిడ్డను కొడితే దాని మీద అక్కడ సిఐ మాత్రం అక్కడ ఎస్పీ మాత్రం ఎస్సీ ఎస్టీ కేసు కట్టడం జరిగింది. మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో చివరికి అంబేద్కర్ గారి ఫోటోను కూడా ఊరేగించడానికి మాకు ఈ దేశంలో హక్కు లేకుండా పోయింది. చివరికి ఇంతకుముందు అగ్రవర్ణాలు పాలక వర్గాలు మా మీద దాడులు జరిపేవాడు. ఇప్పుడు ఆ బాధ్యత పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులకు అప్పచెప్పి అసలు సంబంధం లేని స్టేషన్లో 2 టౌన్ సిఐ 3 టౌన్ సిఐ కలిపి మా బిడ్డల్ని పైచాచికంగా కొట్టడం ఈ భారతదేశంలో అనేక మంది రాజకీయ నాయకుల మీద సినీ ప్రముఖుల మీద ఇంతకుముందు గంజాయి కేసులు వచ్చినాయి. ఈ విధంగానే కొట్టారా రోడ్డు మీద? హోంమంత్రి అనిత గారు చెప్తుంది తప్పులు వాళ్ళ మీద కేసులుంటే కొడితే తప్పేంటని. చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి. చంద్రబాబును కొడతారా? ఇక్కడున్న స్థానికంగా తెలుగుదేశం నాయకులు మిగతా రాజకీయ పార్టీ నాయకులు అందరి మీద కేసులు ఉన్నాయి. అనేక మంది రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళని కొట్టగలరా? గంజాయి కేసు గంజాయి అమ్మటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? పాలకవర్గమే కదా. మీరు అమ్మిస్తుంటే అమ్మి మీకు కమిషన్ లేకపోతే మా బిడ్డల్ని ఆ సాకుతో మీరు మా బిడ్డలను చంపుతారనమాట. కాబట్టి తక్షణమే ఆ దాడి చేసిన సీఐల్ని అరెస్ట్ చేయాలి. వారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. హోంమంత్రి అనిత గారు ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా మల్లం ఈ ఘటన తర్వాత మల్లం ఘటన గురించి, తిరుపతి ఘటన గురించి, ప్రకాశం జిల్లా అంబేద్కర్ బొమ్మ ఊరేగించే అడ్డుకున్న ఘటన గురించి ఈ అన్ని ఘటనలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం దళిత మైనార్టీ జాతులకి గిఫ్ట్గా ఇస్తుంది. కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వానికి దళిత ప్రజా సంఘాలు ఏం గిఫ్ట్ ఇవ్వాలో భవిష్యత్ కార్యాచరణని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ప్రకటిస్తామని. తెనాలి నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకులను పోలీసులు బహిరంగంగా రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా అమానుషంగా వాళ్లను నొక్కిపట్టి కాళ్ళు మరి లాఠీ చార్జీ చేసినటువంటి ఆ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని, డిస్మిస్ చేయాలని, వాళ్ళని అరెస్ట్ చేయాలని ఇంతకుముందు మేము డిమాండ్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. మరి ముఖ్యంగా వంగలపూడి వనిత హోంమంత్రి గారు ఆమె సమర్థించుకుంటుంది. బహుశా ఆమెకు కుల చైతన్యం లేదనుకుంటా. ఆమె ఒక రాజకీయ బానిసలాగా మాట్లాడుతూ ఉంది. ఈ రోజున ఎక్కడ ఏ ఘటనలు జరిగినా ప్రయోగించేది, మాట్లాడించేది పాలకులు, అగ్రవర్ణ పాలకులు, దళితులనే. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కులు వేసుకోవడానికి ఆమె మాట్లాడుతుంది తప్ప పోలీసులకి రోడ్ల మీద శిక్షించే హక్కు ఉంటే మరి దానికి చట్టాలు వాళ్ళు అలా అమలు చేసేటట్లయితే మరి కోర్టులు దేనికి? కాబట్టి తక్షణమే ఆ పోలీసుల్ని డిస్మిస్ చేయాలి, అరెస్ట్ చేయాలి. హోమ్ మినిస్టర్ కూడా విజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా వాళ్ళు గంజాయి బ్యాచ్ అని, రౌడీ షీటర్స్ అని చెప్తా ఉన్నారు. ఈ రోజున ప్రజాప్రతినిధుల్లో ఎంతమంది రౌడీ షీటర్స్ లేదు, ఎంతమంది మీద కేసులు లేవు, వాళ్ళందరికీ ఒక న్యాయం, మాకొక న్యాయమా? కాబట్టి తెనాలిలో ఆ నియోజకవర్గానికి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ని దళితులందరూ కలిసి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాం, ఐకమత్యంగా తగిన గుణపాఠం చెప్తాం.
అతను బహిరంగ క్షమాపణ చెప్పకపోతే జరిగేది అదేనని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం దగ్గర నుంచి రాజంపేట దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటా పోతే పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి సంవత్సర కాలంలోనే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అంటే రెడ్ల పార్టీ అధికారంలోకి వస్తేనేమో చుండూరు జరిగింది, కమ్మల పార్టీ అధికారంలోకి వస్తే కారంచేడు జరిగింది. దళితులకి రక్షణ లేకుండా పోతా ఉంది. జగన్ ప్రభుత్వంలో మరి ఎక్కడ అతను డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఇంకా అనేక మంది మీద దాడులు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్న సందర్భంలో దళిత సంఘాలు మొత్తం కూడా మేము కలిసి ఐకమత్యంగా పోరాటం చేసి వాళ్ళకి రక్షణ కవచంగా మేము నిలబడటమే కాకుండా జగన్ ప్రభుత్వానికి నిన్నటి ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పినట్లే చంద్రబాబు ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే దళితులు ఓట్లేసే వాళ్ళైతే ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూసి, జెండాలు మోసే కూలీలుగా మాత్రమే చూసి మా ఆత్మగౌరవాన్ని, మా అస్తిత్వాన్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకునే భవిష్యత్ కార్యాచరణ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. ఎవరైతే ఆ యువకులకు తీరని అన్యాయం జరిగిందో వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి దళితుల పట్ల జరిగినటువంటి అన్యాయం పట్ల స్పందించి వాళ్ళకి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు బహిరంగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోతే దళిత సంఘాలు మొత్తం కూడాను ఈ కూటమిని ఓడించడానికి మేము ఐకమత్యంగా పోరాటం చేస్తాం. అందుకోసం ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నిరంతరంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితుల మీద, మైనారిటీల మీద, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద అనేక ప్రజా సంఘాలు ప్రశ్నిస్తూ ఉంటే, ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే తప్పు చేస్తే పోలీసులు కొట్టరా, వాళ్ళ మీద కేసులు ఉంటే పోలీసులు కొట్టరా అని అడుగుతూ ఉన్నది. అట్లాగే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, జగన్ నువ్వు ఏ ముఖం పెట్టుకొని తెనాలి వెళ్తావు, నువ్వు వాళ్ళని ప్రశ్నిస్తావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మేమేమంటున్నామంటే మేము చట్టం కోసం మాట్లాడుతున్నాం, నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు. చంద్రబాబుని ఏం చెప్తున్నావు అంటే నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు, కానీ ఇక్కడ రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది, చట్టం గురించి మాట్లాడాలి. ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే ఎవరికి ఈ దేశంలో బహిరంగంగా శిక్షలు వేసేటువంటి హక్కు లేదు, పోలీసులు శిక్షలు వేసేటువంటి హక్కు లేదు అని ఈ రాజ్యాంగము, ఈ చట్టాలు చెబుతూ ఉన్నాయి. ఈ భారతదేశం అనేటువంటిది ఇది ఒక మతరాజ్యం కాదు. మతరాజ్యాల్లో జరుగుతాయి బహిరంగంగా రాళ్లతో కొట్టినప్పడం, బహిరంగంగా ఉరిశిక్షలు వేయడం. మనకి స్వాతంత్ర పోరాటంలో అలా బ్రిటిష్ ప్రభుత్వాలు కొన్ని సంఘటనలు చేసినాయి. కానీ భారతదేశానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అట్లాంటి అనాగరిక, అమానుషమైనటువంటి శిక్షలు బహిరంగంగా విధించడం అనేటువంటి దుర్మార్గం. ఇక్కడ ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేటువంటి అంశాన్ని తేల్చడానికి ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. పోలీసుల పని ఏంటంటే ఎవరైనా నేరం చేశారని భావిస్తే వాళ్ళ మీద కోర్టులో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఆ నమోదు చేసినటువంటి కేసులకి సాక్ష్యాలు సమకూర్చుకోవాలి. ఆ సాక్ష్యాలను బట్టి కోర్టు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష అమలు జరుగుతూ ఉంటుంది. కానీ రాజకీయాలు ఇక్కడ సమాధానం కాదు. రాజకీయాలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఇవి మా దళితుల విషయంలో రాజకీయాలు కాదు నువ్వు మాట్లాడాల్సింది, మేము అక్కడ చట్టాన్ని అమలు జరపమని అడుగుతూ ఉన్నాం. రాజకీయాలు చేసే రోజుల్లో మీరు రాజకీయాలు చేసుకోండి, కానీ చట్టాన్ని అమలు జరపాల్సిన సమయంలో మీరు చట్టాన్ని అమలు జరపట్లేదు అనేటువంటిదే మా ప్రధానమైనటువంటి అంశము, మేము చెప్తున్నటువంటి ఒక అభియోగం. కాబట్టి ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క అనుభవాన్ని నువ్వు చూసావు, చంద్రబాబు నాయుడు నువ్వు చూసావు ఖచ్చితంగా. మేమేం చెప్తున్నామంటే అదే అనుభవం నీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. అయితే ఈసారి మేము అట్టు తిరిగేసినట్టు కాదు,
ఈసారి మా అట్టు మేము వేసుకునేయడానికి మేము రెడీగా ఉన్నాం. తెలుసు కదా, అట్టు రెడీగా మా పిండి మేము కలుపుతాం, కలిపి మా అట్టేదో మేము వేసుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. పాలకవర్గాలు ఏమైతే ఉన్నాయో అవి పీడిత ప్రజల పక్షాన పనిచేయాలి తప్ప దోపిడీ వర్గాల తరపున తర్వాత క్రూరమైనటువంటి అధికారుల పక్షాన్ని నిలబడటానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా ఆ ఇద్దరు సీఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు బుక్ చేయాలి, కేసులు పెట్టాలి. అట్లాగే ఆ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటికీ చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఈ రాజ్యాంగాన్ని అమలు జరిపేటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో మేము చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ఇందాక మిత్రుడు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక దళితుల మీద దాడులు తగ్గినాయి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు అన్నారని చెప్పి అంటం జరిగింది. వచ్చిన రోజే కర్నూలు జిల్లాలో దళిత మహిళా రైతు 9 ఎకరాల పొలం దున్నుకుంటున్నందుకు రాఘవేందర్ రెడ్డి ప్రభుత్వం అందరూ ట్రాక్టర్తో తొక్కిచ్చేయరా అంటే అప్పటికప్పుడు తొక్కి చంపేయడం జరిగింది. దాని మీద కనీసం కేసు కూడా లేదు. అదే కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ఎస్సీ క్యాండిడేట్ బీసీలని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని వివస్త్రం చేసి నడి బజార్లో ఊరేగించి పోలీసులు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఈ యొక్క దోపిడీ వర్గాలకు చెందినటువంటి స్త్రీలే అడ్డం పట్టడం రెండో సంఘటన. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రి గారే ఒక దళిత రైతుని 9 ఎకరాల పొలం కాడ నీ పొలం వదిలేసుకోరా, నీకు లేదు పొలం పోరా అని చెప్తే అతను విషం తాగి రవికుమార్ గారి పేరు చెప్పి చనిపోతే ఈరోజు కూడా కేసు లేదు. ఇక తర్వాత మల్లా విషయం అయితేనేమి, పల్లెని వెలేయటం అయితేనేమి, అదేవిధంగా మోహన్ బాబు కాలేజీలో కులం పేరుతో దూషించి వాడిని కొట్టి నోట్లో మూత్రం పోయడం అయితేనేమి, ఫైనల్గా తెనాలిలో మనకు కనిపించిన కేసులు ఇవి. తెనాల్లో నడి బజార్లో ముద్దాయిలని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి, కొట్టచ్చు అని చెప్పి హోంమంత్రి గారి సెలవేయడం, ఇటువంటి సంఘటనలన్నీ వరుసపెట్టి తెలిసినవి తెలియని ప్రతిరోజు ఒక చోట సాక్షాత్ హోంమంత్రి గారి ఇలాకాలోనే నక్కపల్లిలో దళితులను 3 రోజుల పాటు కట్టేసి కొట్టి చిత్రహింసలకు పెట్టిన సంఘటన ఆ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇంకా కేసు కూడా కట్టకపోగానే నేను శాంతి కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పి మేడం హోంమంత్రి గారే చెప్పడం జరిగింది. చెప్పుకుంటూ పోతే తెలియనటువంటి ప్రతిరోజు దళితుల మీద ఒక దాడి జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో 28 మందిని షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చంపడం, 28 పథకాలు తీసేసినందుకు అతని మీద కక్షపూరితంగా మాత్రమే కూటమికి ఓట్లేసారే కానీ చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడనో, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడనో, లేదా దళితులను కాపాడతాడని మాత్రం వేయలేదు. కేవలం అతని మీద కోపంతో వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేమేం తక్కువ కాదు, ఎవరు వచ్చినా సరే మా టార్గెట్ దళితులే, వాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు, వాళ్ళు ప్రశ్నించడానికి వీల్లేదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కారాగరేసి నిలబడటానికి వీల్లేదు, వాళ్ళని తొక్కేయడమే మా ధ్యేయం అన్నట్టుగా ఈ ప్రభుత్వాలన్నీ పనిచేయడం జరుగుతూ ఉంది. వీటి మీద సుప్రీంకోర్టులో నేను కేసు ఎందుకు వేశానంటే మల్లాం మీద వేశాను, తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ మీద వేశాను, అదేవిధంగా తెనాల్లో కూడా వేశాను. ప్రధాన ముద్దాయిగా అక్కడైతే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మనోహర్ గారు, అక్కడ మోహన్ బాబు గారు. ఎందుకంటే ఏ చర్య జరగాలన్నా కూడా దానికి కారణం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేనే. ఒక పంచాయతీ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారి పరిధి లేకుండా చేయడానికి వీల్లేదు. ఒక కానిస్టేబుల్ లేదా ఒక ఎస్ఐ గారు కేసు కట్టాలన్నా కూడా ఎమ్మెల్యే గారు చెప్తేనే కడతారు, లేకపోతే కట్టరు. కాబట్టి తెనాల్లో నిజంగా వాళ్ళు గంజాయి కేసు అనుకుంటే గంజాయి అందిస్తుంది నాదెండ్ల మనోహర్ గారు. కాబట్టి గంజాయి స్మగ్లర్గా అతను మొదటి ముద్దాగా పెట్టి మిగతా వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. ఎక్కడైనా సరే ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఏది జరగట్లేదు. కాబట్టి ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని అంటే ఎమ్మెల్యే గారు, ఆయన మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఆయన ప్రధాన ముద్దాయిగా కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. ఎంతమంది మీదైనా ఎన్ని చోట్లైనా సరే కేసు వేయడం జరుగుతుంది. వాళ్ళ న్యాయస్థానంలో నిలబెట్టడం జరుగుతుంది. వాళ్ళు న్యాయస్థానానికి సంజాయిషి చెప్పాలి. సంబంధిత ఆధారాలతోటి మేము కేసు వేస్తున్నాం, ఆధారం లేకపోతే వాళ్ళ కేసు తీసుకోరు. ఆ ఆధారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజాప్రతినిధి వచ్చి సమాధానం చెప్పాలి. అదే ఉరవకొండలో ఉరవకొండ ఎమ్మెల్యే ప్రతినిధిలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేసి తగలబెట్టినటువంటి సంఘటన. రాప్తాడులో 12 సంవత్సరాల బాలిక 2 సంవత్సరాల నుంచి 17 మంది మానభంగం మార్చుకొని చేస్తూ ఉంటే 6 మాత్రమే దొరికారు. ఇక మిగతా 11 మంది దొరకరు. ఆ ఎస్పీ గారు చెప్పిన మాటలు ఫోన్ చేస్తే 6 దొరికారని, మిగతా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినాక నాకు దొరకరని వాళ్లే చెప్పడం జరిగింది. కాబట్టి రాప్తాడు ఎమ్మెల్యే మీద, ఉరవకొండ ఎమ్మెల్యే మీద కూడా ఆ బాలికలకు సంబంధించినటువంటి విషయంలో కేసు వేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను మా మిత్రులకి ఈ దళిత సమాజానికి చెప్పేది ఏంటంటే
మనం వైసీపీకి కాకపోతే టీడీపీకి కాకపోతే జనసేనకు ఓట్లేసి వాడు కాకపోతే వీడు కాకపోతే వాడని గెలిపిస్తున్నాం. ఎవడొచ్చినా జరిగేది దాడులే. అంతిమంగా మనం ఎప్పుడైతే అధికారంలో భాగస్వాములు అవుతామో అప్పుడు మాత్రమే ఈ దాడులు ఆగుతాయి. అప్పుడు మాత్రమే పేదరికం నిర్మూలన జరుగుతుంది. అప్పుడు మాత్రమే కుల వివక్ష లేకుండా కుల నిర్మూలన జరిగే సమాజం ఏర్పడుతుంది. కాబట్టి మనం అధికారంలో అడుగు పెట్టడానికి కావాల్సిన చర్యల మీద మాత్రమే మాట్లాడాలి. ఓటుతోటే మాట్లాడదాం, ఓటుతోటే యుద్ధం చేద్దాం, ఓటుతోటే పోట్లాడదాం. ఎవరికైనా ఓటుతోనే బుద్ధి చెప్దాం. వాడికి కాకపోతే వీడికి కాకుండా ఈసారి మన ఓట్లు మనమే వేసుకుందాం. మనం అధికారంలో భాగస్వాములు అవుదాం. అప్పుడు మాత్రమే ఈ దాడులు అవుతాయి అని చెప్పేసి మొత్తం దళిత సమాజానికి పిలుపునిస్తున్నాను. మిత్రులారా, జై భీమ్. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెనాలిలో జరిగినటువంటి అమానుష ఘటనని, నడి రోడ్డులో ఇద్దరు దళిత ఒక మైనార్టీ యువకుల్ని దుర్మార్గంగా థర్డ్ డిగ్రీ పెట్టడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దుర్మార్గంలో పాల్గొనేటువంటి సిఐలు పోలీసుని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క ఘటనకి కారకులుగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీని బదిలీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అదే క్రమంలో ఇంత దుర్మార్గం జరిగితే రాష్ట్ర హోంమంత్రి అనితమ్మ రకంగా మాట్లాడటం అనేది సభ్య సమాజం సిక్కుతో తలెత్తుకునే విషయం. అందుకోసంగా ఆమె దళిత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ యొక్క దుర్మార్గం జరిగితే రాష్ట్ర హైకోర్టు సుమోటో కేసు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ యొక్క దుర్మార్గం మీద ఏదైతే చిరంజీవి పెట్టిన కేసు అయితేమి దాని మీద విచారణ జరిపించడం కోసం స్థానిక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా 20వ తారీఖున అన్ని దళిత ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో చెలో తెనాలి కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జయప్రదం చెప్పి కోరుతా ఉన్నాం. చివరగా ఎంత బాధాకరం అంటే ఒక రకంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు అవుతున్నా కానీ ఆ పంట పండించుకోవడం కోసంగా చుట్టూ కంచేసుకుంటే అలాంటి కంచే ఈరోజు పంటని ధ్వంసం చేసినట్టుగా తిన్నట్టుగా ఈరోజు పోలీసులు ఆ రకమైన దుర్మార్గమైన పాత్రకు పోషించడం సరైనది కాదు. పోలీసులు ఆ రకంగా శిక్ష చేసేపైతే మరి కోర్టు ఎందుకు? ఇప్పటికి కూడా చుండూరు కేసు పరిష్కారం కావాలా, కారంచేడు కేసు పరిష్కారం కావాలా. ఈరోజు కారంచేడు చుండూరు కేసులు ఉన్నాయంటే ఏదైతే కోర్టు దాకపోయినాయంటే మోజేస్కి రక్షణ పరిస్థితి కాదు. కాబట్టి ఈరోజు దళిత గిరిజనుల మీద మైనార్టీల మీద దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉంటే పాలకులు మాత్రం వాటిని అరికట్టాల్సిన పాలకులు అరికట్టకపోగా వీటిని పెంచిపుచ్చడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక రకంగా జస్టిస్ పుణ్య కమిషన్ సిఫార్సు చెబుతూ ఉండి ఒక ముఖ్యమంత్రి ప్రతి 6 నెలలకు ఒకసారి సమావేశం జరపాలని చెప్పంటుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రుల అధ్యక్షతన ప్రతి 3 నెలలకు ఒకసారి అధ్యక్షత సమావేశం జరగాలి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరగాలి. ఈ సంవత్సరం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు వచ్చి సంవత్సరం అవుతా ఉంది, 2 సార్లు సమావేశం జరగాలి. ఎందుకు జరగలేదు సమావేశం? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపు 10 సార్లు 12 సార్లు 10 సార్లు జరగాలి. ఎందుకు జరగడం సమావేశం? కాబట్టి ఈరోజు సమావేశం జరిపి మీ చిత్తశుద్ధి నిరూపించుకొని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలకి శిక్ష పట్టడం కోసం ప్రయత్నించాలి తప్ప అలా కాకుండా ముద్దాయిల్ని కాపాడడం కోసం ఈరోజు పాలకులు ప్రయత్నిస్తున్న క్రమంలో దళిత జాతి సూచి ఊరుకోదు. వీటికి వ్యతిరేకంగా పనిచేస్తే ఐక్యంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ కేవీపీఎస్గా నమస్కారం ముగిస్తా ఉన్నాను. తెనాలి విషయం మీద డే లైట్లా ఎంత ఇన్హ్యూమన్గా బిహేవియర్ చేసిన పోలీస్కి సస్పెండ్ చేసేది కాదు, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. అది నాది ఫస్ట్ డిమాండ్. సస్పెండ్ మరి ఒక డోర్ నుంచి వెళ్తున్నారు, ఒక డోర్ నుంచి వస్తున్నారు, అది కాదు. డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్. ఏపీ పోలీస్ ఫేస్ ఏముంది? ఇంటర్నేషనల్ లెవెల్లో షేమ్ అయిపోయింది. అది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఎందుకంటే లాస్ట్ ఇండిపెండెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు వరకు పోలీస్ అత్యాచారము ఓన్లీ దళితుల మీద, మైనార్టీల మీద అండ్ ఆదివాసుల మీదనే ఉంది. ఈరోజు ఉన్న మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారు? ముర్మురు హర్ సెల్ఫ్ డిక్లేర్డ్ మన జైల్లో ఉన్న 74% వీళ్ళు ముగ్గురే ఉన్నారు, ముస్లింలు, దళితులు, ఆదివాసులు. చెప్పండి, న్యాయం ఎవరి సైడ్ ఉంది, అన్యాయం ఎవరి సైడ్ ఉన్నది? 20% ఉన్న పాపులేషన్ 74% జైల్లో ఉన్నారు, 80% వాళ్ళు ఉన్నారు, అంతా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది చాలా ఇన్జస్టిస్ ఎకనామికల్గా, సోషల్గా అండ్ సిస్టంలో.
తో మనం ఈ సిస్టమ్కి మనము బలి అయినాము. కానీ ఈ ఎవరెవరు ఇది చేశారు పోలీసు వాళ్ళకి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ వరకు మనం పోరాడుతూ ఉన్నాము, చేస్తున్నాము. ఈ విషయంలో ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. మరి ఏమంటారు నేషనల్ హ్యూమన్ రైట్స్లో కూడా ఫైల్ అయింది, ఏపీ హ్యూమన్ రైట్స్లో కూడా ఫైల్ అయింది. సో రేపు ఎల్లుండి కూడా మనము మన ఎవరున్నా విక్టిమ్ ఫ్యామిలీతో మాట్లాడి మండే నుంచి ఈ కోడ్ ఓపెన్ అవుతుంది హైకోర్టులో, దాంట్లో కూడా రిట్ చేసి మనం న్యాయం చేసి విధి వినాలని నేను ఉన్నాను. అందరికీ జై భీమ్. తెనాల్లో జరిగినటువంటి పోలీసుల రౌడీయిజాన్ని ప్రతి ఒక్క దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి దళితులపై దాడులను అరికట్టాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి తెనాలిలో జరిగినటువంటి 3 యువకులకి న్యాయం చేసే విధంగా ఈ ప్రజా సంఘాలు దళిత సంఘాలు గట్టి పోరాటం చేసి అందరినీ ఒక తాటి మీదకు నడిపించి న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన విలువలతో కలిగినటువంటి జీవితాన్ని జీవించే విధంగా ప్రతి ఒక్కరూ కోరుకోవాలని కోరుకుంటూ ఈరోజు విజయవాడ పట్టణంలో తెనాలిలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు దళితులపై దాడి అనే అంశం మీద ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈ రోజున అన్ని దళిత సంఘాలు కూడా ఈ రోజున దాన్ని ఖండిస్తున్నాం. మరి దళితుల్ని ఒక సీఏ తన బూటికాలుతో కాలు మీద కాలు పెట్టి వంచి మరి అరకాళ్ళ మీద కొట్టడం అనేది చాలా బాధాకర విషయం. మరి ఈ రోజున అసెంబ్లీలో మరి దళితుల ఓట్లతో మరి ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఉండి ఈరోజు కూడా నోరు మెదపకుండా మరి వాళ్ళు మరి సీఎం గారికి సొత్తుగా ఉండి ఈ రోజున దళితులకి ఏం జరిగినా కానీ పట్టించుకోకుండా వాళ్ళ పదవులను కాపాడుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద మేము ఖండిస్తున్నాం. ఇందాక మన బ్రదర్ చెప్పినట్టుగానే దీన్ని వెంటనే వీళ్ళపైన చర్య తీసుకుపోతే సీఏ గారు దాంట్లో ఎవరైతే పాల్పంచుకున్నారో మరి వాళ్ళ మీద నిందలేసారో వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళ మీద బాధ్యతగా వాళ్ళని అరెస్ట్ చేయకపోతే అన్ని దళిత సంఘాలు కూడా ఉద్యమిస్తూ మరి దీన్ని భారత బంద్గా రాష్ట్ర బంద్గా తీసుకెళ్ళడానికి కూడా మేము వెనకాడమని కూడా తెలియజేస్తూ మరి మీ రెడ్ బుక్ని గత మరి సంవత్సరం నుంచి కూడా మాది రెడ్ బుక్ అని మీరు రెడ్ బుక్లో నోట్ చేసి దళితులను టార్గెట్ చేసి మీరు ఎన్నో రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా అవాంఛనీయ సంఘటనలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ మీరు వెంటనే వాళ్ళపై చర్య తీసుకోకపోతే జగన్ ప్రభుత్వం కాదు మరి టీడీపీ కాదు మరి మేము ప్రత్యేకంగా మరి ఎవరిని కూడా జగన్కేజో టీడీపీకి మేము ఒక ఐక్యతగా దళిత సంఘాలని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అంతా కూడా మన ఐక్యతగా ఉండి రాబోయే ఎలక్షన్లో మేమే పోటీ చేసి మేము రాజ్యాధికారం పొందడానికి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని కూడా ఈ రోజు తెలియజేస్తూ అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఊరుకోమని కూడా తెలియజేస్తున్నాం. అరెస్ట్ చేయాలి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి తెనాల్లో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి సీఏని వెంటనే. జై భీమ్. నా పేరు చేబ్రోల్ ఇస్రాయల్. జాన్ విక్టర్ వాళ్ళ తండ్రి గారు నేను కూడా గతంలో పలు పత్రికల్లో జర్నలిస్ట్గా పనిచేశాను. మా అబ్బాయి కూడా అడ్వకేటు. ఈ యొక్క తెనాల్లో జరిగినటువంటి చిన్న సంఘటనని వాళ్ళు పెద్ద అమానుషంగా చేసి ఒక వీధి రౌడీలా ప్రవర్తించి అమానుషంగా బిడ్డల్ని కఠినంగా ఎంతో ఘోరంగా రోడ్ల మీద కొట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. బిడ్డలకు న్యాయం జరగాలి. ఎవరైతే మరి రౌడీలా ప్రవర్తించారో ఆ సిఐలు కానిస్టేబుల్ రిమాండ్ పెట్టాలి. వాళ్ళు రిమాండ్ పెడితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు ఊడిపోతాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మాకు న్యాయం జరిగే వరకు ఈ ప్రజా సంఘాలతో తల్లిదండ్రులుగా మేము వెంట ఉండి ముందుకు వాటితో నడుస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెనాలిలో దళిత మైనారిటీ యువకులపై పోలీసుల దాడిని అయితే దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడినటువంటి పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిని అరెస్ట్ చేసి వారిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక దళితులపై దాడులు పెరిగాయని, తక్షణమే దాడులను నిరోధించే దిశగా చర్యలు కూడా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలు కూడా తీవ్ర ఆక్షేపణీయమని వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి పోలీసులపై చర్యలు తీసుకుని దళితుల రక్షణకి చర్యలు తీసుకున్న పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని అయితే వారు హెచ్చరించిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.